సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు ఒక 11 ఏళ్లుగా ఒక తీరని సమస్యతో అవస్థపడుతూ ఉన్నావు బిడ్డ. అలాంటి ఒక కోరిక, ఒక సమస్య అనేది తీరబోయే సమయం అనేది ఆసన్నమైంది. అందుకు తగిన దారులనేవి కూడా ఇప్పుడు తెరవబడ్డాయి. అంతేకాకుండా ఎన్నేళ్లుగా నీ సమస్య తీరకపోవడానికి కారణమేంటో తెలియక సతమతమవుతూ ఉన్నావు. అందుకు కారణమేంటో కూడా నేను తెలియచేస్తాను, విను తల్లి అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరికీ కూడా ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. అవన్నీ 1 సంవత్సరం నుంచి బాధపడేపై ఉండొచ్చు, లేదంటే 5 ఏళ్ల నుంచి బాధపడే సమస్య కావచ్చు, 10 ఏళ్ళు 15 ఏళ్లుగా కూడా బాధపడే సమస్యలు అనేవి చాలా మందికి ఉంటూనే ఉంటాయండి. అక్క నాకు ఇప్పుడే సమస్య, 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి బాధపడే సమస్యలు అనే వాళ్ళు ఉన్నారు. నేను ఏళ్ల తరబడి కూడా ఈ సమస్య నన్ను వదిలి వెళ్ళటం లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి సతమతమవుతూ, అయ్యో తప్పిస్తూ, అయ్యో నేను ఇలా జరిగితే బాగుంటుందే బాబా, ఈ బాధని నేను ఎన్నాళ్ళు భరించాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా విడుదల అనేది బాబా ఇవ్వబోతున్నారండి. అంటే అందుకు తగిన సమయం అనేది రావాలన్నమాట. దేనికైనా సరే, భగవంతుడైనా సరే మన చేసిన కర్మఫలాల నుంచి తప్పించలేరండి. కానీ అందుకు తగిన మంచి దారులు మాత్రం మనకి చూపిస్తూ ఉంటారు బాబా. ఎప్పుడు కూడా ఒక గురువుగా ఉంటూ పోయిన జన్మలో ఏ తప్పులు చేశామో, ఏ పాపం చేసామో మనకు తెలియదండి. అందువల్ల అవన్నీ తగ్గించడం కోసమే బాబా ద్వారకామాయిలో ఉన్నప్పుడు భక్తులందరి దగ్గర కూడా భిక్షాటన చేస్తూ వాళ్ళ కర్మఫలాలని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వచ్చేవాళ్ళండి. కొంతమంది విసుక్కునే వాళ్ళు, కొంతమంది దానం చేసేవాళ్ళు, కొంతమంది లేదు పోవయ్యా అనేవాళ్ళు ఉన్నారండి. అందువల్ల అలా అన్నా కూడా ఏమాత్రమూ కూడా ఆయన ఆ భిక్షాటన ఆపలేదు. ఎందువల్లంటే తమ భక్తుల మీద ఉన్న ఆరాటం అలాంటిది. ఆ కర్మఫలాలు తగ్గించాలన్న ఆరాటంలోనే అతను ఆ భిక్షాటన చేయడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఒక భక్తురాలండి నిజంగా ఇలాంటి సమస్యతో ఎంతో మంది ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. ఈ భక్తురాలికి బాబా చూపించిన ఒక దారండి. 11 ఏళ్లుగా తను అనుభవిస్తున్న ఒక సమస్య నుంచి బాబా బయటపడవేసిన సందర్భం అనమాట. అంటే నిజంగా ఒక దారి అనేది మనకు తెరుచుకున్నప్పుడే ఆ సమస్య కూడా బయటికి వెళుతుందనమాట. అలాంటి దారి ఇన్ని రోజుల నుంచి తనకి కనిపించక చాలా వరకు కష్టపడుతున్న ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక మార్గం అండి. అంటే తను చిన్న వయసు నుంచి అండి, తనకి 3 ఏళ్ల వయసు అనమాట భక్తురాలికి. నిజంగా 3 సంవత్సరాల వరకు కూడా ఆ బిడ్డ బాగుందండి. చక్కగా పుట్టిన దగ్గర నుంచి కూడా చక్కగా అందంగా చాలా బాగుంటుంది. అందరితో బాగా మాట్లాడడం, నవ్వటం, చాలా వరకు కూడా మాటలు కూడా చిన్నగా కొంచెంగా మాట్లాడుతూ ఉండేదన్నమాట. 3 సంవత్సరాలంటే మనకి తెలిసి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతూ అందరితో కూడా హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళండి ఆ ఫ్యామిలీలో. కానీ ఒకరోజు ఏమైంది అనంటే ఆ పాప రాత్రిపూట కూర్చొని ఒక టీవీ చూస్తూ ఉందండి. టీవీ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు కాఫీ తీసుకొని వాళ్ళ భర్తకి ఇవ్వడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆ కాఫీ గ్లాస్ అనేది కింద పడిపోయినప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా, ఢమాల్ని ఒక శబ్దం వస్తుంది కదా. కాఫీ గ్లాస్ కింద పడితే ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి తను తిరిగి చూడలేదండి. తిరిగి చూడకపోయేసరికి ఆవిడ అనుకుందనమాట, సరే లేదో టీవీ చూస్తుంది కదా, సరే ఏదో వినిపించి ఉండదులే అనుకొని తను వదిలేసిందనమాట. అలాగే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఇంక 2-3 రోజుల తర్వాత మామూలుగా ఏదైనా మాట్లాడితే చిన్న పాప కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వరు కదా అని చెప్పేసి తను పెద్దగా పట్టించుకోలేదండి. కొన్ని రోజులు అవను తనకి తన చేసే పనులను బట్టి వాళ్ళు గ్రహించడం అనేది జరిగింది. ఆ పాపకి చెవులు వినబడటం లేదు అని. చిన్నప్పటి నుంచి బాగానే ఉండేదండి. చిన్న మాట ఏదైనా సౌండ్ వచ్చినా కూడా పుట్టినప్పుడే మనకి చెకప్లో తెలుస్తుంది కదా, బాగానే ఉన్నారు అని చెప్తారు కదా. అలా కాకుండా కొన్ని రోజుల 3 సంవత్సరాల తర్వాత తనకి కొంచెం చెవు అనేది వినిపించకుండా పోవడం అనేది జరిగింది. అలా తెలిసిన మరు నిమిషమే అండి ఒకరోజు అట్లాగే పాపను పిలుస్తుందనమాట. ఆ పాప పేరు పెట్టి పిలుస్తుంది, తనకి వినిపించడం లేదు. ఏ సౌండ్ చేస్తున్నారో వినిపించడం లేదు. అయ్యో ఈ పాపకి ఏమైపోయిందో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పాపను పట్టుకొని పిలిస్తే ఊపితేనే తనకు తెలిసింది వెనకాల నుంచి ఎవరో పిలుస్తున్నారని.
ఎవరో మాట్లాడుతున్నారని ఆ పాపకు అర్థమవుతుందండి. అప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళితే అప్పుడు చెప్పారనమాట, డాక్టర్స్ చెప్పారు, అమ్మ ఈ పాపకి చెవులు సరిగ్గా వినిపించడం లేదు, వినికిడి అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళకి అసలు గుండెల్లో రాయి పడినట్టు అయిపోయిందండి. చాలా అందమైన పాప, తను చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అసలు ఆ పిల్ల చూస్తే ఇట్లా చెవులు వినపడకపోవడం ఏంటన్న ఆలోచన అనేది మనకు వస్తుంది. ఇంకా కానీ అది సరవుతుందమ్మా, ఎప్పుడు సరవుతుందో మనకి తెలియదు, మీరు భగవంతుడినే నమ్ముకోవాలి అని చెప్పేసి వాళ్ళు సరిచేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కొన్ని మందులు వాడమన్నారు, ఆ తర్వాత కొంత ఆపరేషన్ చేయాలి, ఖర్చు అవుతుందన్నారు, ఎన్నో చేశారండి. 11 సంవత్సరాల నుంచి ఆ బాధ భరిస్తూనే ఉంది. ఆ పాప పెద్దదయింది, తనకి 14-15 ఏళ్ళు వచ్చినాయి అనమాట. ఇంకా కూడా తనకి సరవలేదు. వచ్చేసరికి ఇంకా పెళ్లి వయసు వచ్చేసరికి ఇంకా ఎలా అవుతుంది, పాపకు పెళ్ళి ఎలా అవుతుంది, ఇంకా ఏం చేయాలా, ఆ బాధ అనేది భరించలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, బాబాతో మాట్లాడడం, ఎన్నో రకాల అభిషేకాలు, అన్నదానాలు అన్నీ చేశారండి. కానీ వాళ్ళు హస్బెండ్ అండి పోయిన జన్మలో చేసిన పాపమే అతని ఈ జన్మలో ఇలా పట్టి పీడించిందండి. ఏంటి అని అంటే తన హస్బెండ్ అండి పోయిన జన్మలో చాలా పెద్ద ధనవంతుడు అతను. కానీ అప్పుడు తనకి ఒక పాప పుట్టిందనమాట. పుట్టినప్పుడు అతనికి ఉన్న ధనం ఉంది, కానీ అతను ఒక పైసా ఖర్చు పెట్టాలి అంటే చాలా పీనాస్తనంగా ఉండేవాడు. అప్పుడు తనకి కలరా వ్యాధి వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఖర్చు అయిపోతుందేమో అని చెప్పేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆ మందులు వేస్తే తగ్గిపోతుందిలే అని చెప్పేసి కేర్లెస్గా వదిలేయడం వల్ల ఆ కలరా వ్యాధి వచ్చి ఆ పాప చనిపోవడం అనేది జరిగిందండి. అలాంటి సమయంలో అతను చేసిన కర్మఫలాలే అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడండి. అందువల్ల ఈ జన్మలో కూడా మళ్ళీ పాపే పుట్టింది తనకి. ఆ పాప గురించి తను ఈ జన్మలో బోల్డ్ ఖర్చు పెడుతున్నాడు అనమాట. అయినా సరే తనకి మంచి రిజల్ట్ అనేది కనిపించడం లేదు. ఇంకా ఆ కర్మ అనేది ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అతనికి తగ్గిందండి. తగ్గితే మాత్రమే మనం మన విషయాల నుంచి సమస్యల నుంచి బయటపడగలుగుతాం. అలాగా ఆ 11 ఏళ్ళు 12 ఏళ్ల తర్వాత ఆ పాపకి కొంచెంగా వినపడటం, ఆ పాప కొంచెం పెద్ద అయింది కాబట్టి తనకి చెప్తుందనమాట, నాన్నగారు అని పిలుస్తుంది. వాళ్ళు పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు ఎక్కడో దూరం నుంచి మాట్లాడుతున్నట్టుగా. ఏ ఆపరేషన్ చేయలేదు, కొన్ని చేసి వదిలేశారనమాట. కానీ తను మాట్లాడే మాటల్ని గ్రహించడం అనేది ఆ పెద్దవాళ్ళు కనిపెట్టడం అనేది జరిగింది. అలాంటి సమయంలో వాళ్ళ ఆనందానికి హద్దులు లేవండి. అంత సంతోషం అనమాట. తన బిడ్డ మామూలుగా అయిపోయింది. పెళ్లి టయానికి చక్కగా తనకి ముందులాగా ఎంతో హ్యాపీగా, అమ్మ నాకు బాగా వినిపిస్తుందమ్మా మీరు మాట్లాడే మాటలు అనేసరికి ఆ బిడ్డ అంత ముద్దుగా మాట్లాడుతుందండి. అసలు ఇలా మనం అనుకుంటామండి ఇది జరగదేమో, ఇంకింతేలే ఈ జన్మకని అనుకుంటూ ఉంటాం. కానీ ఏ నిమిషాన్ని ఏమి జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. 11 ఏళ్ల నుంచి పడిన సమస్య అయినా సరే ఇప్పుడు ఈ క్షణంలో మాయమైపోవడానికి అవకాశం అనేది ఉంది ఖచ్చితంగా అనడానికి బాబా మనకి కథని తెలియజేస్తున్నారండి. అందుకు కారణం ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. అందువల్ల ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదండి. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.